నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. రీసెంట్గా మనం చూసామంటే నిన్న కొండా సురేఖ గారు చేసినటువంటి వ్యాఖ్యలు టాలీవుడ్ అంటే మొత్తం సినిమా ఇండస్ట్రీనే బగ్గుమనిచ్చే అంటే ఒక పెద్ద పెద్ద ఎత్తున ఒక దుమారం అయితే రేపింది. సో దాని మీద మనతో పాటు మాట్లాడడానికి చిట్టిబాబు గారు అయితే ఉన్నారు. సో ఏంటంటే నాగార్జున గారిని ఫ్యామిలీ ఇంక్లూడ్ చేసి అంటే విడిపోయిన తర్వాత కూడా అంటే సమంత గారు ఆల్రెడీ చైతన్య గారు విడిపోయిన తర్వాత కూడా డివోర్స్ అయిన తర్వాత కూడా వాళ్ళిద్దరిని కలిపి కేటీఆర్ ఒకటి చేశాడని చెప్పేసి అయితే ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది. దీని మీద మనతో పాటు మాట్లాడడానికి త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే సార్, ప్రస్తుతం అంటే నేను మనందరికి తెలిసిందే నిన్న ఆవిడ ఏంటంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ఆమె మీద అంటే కొన్ని కండువా ఏదో బీజేపీ వాళ్ళు చేసిన దానికి ఆమె ట్రోల్ చేశారని చెప్పేసి ఈమె వ్యక్తిగతంగా దూషించడం జరిగింది. అసలు ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? అదే బుద్ధి తక్కువ అసలు. అమ్మాయి ఇందాక నువ్వు మాట్లాడినప్పుడు దుమారం రేపింది కదా, దుర్మార్గం రేపింది. అమ్మాయి దుమారం కదా రేపింది, దుర్మార్గం బుద్ధిహీనత రేపింది. అంతే, తన బుద్ధిహీనత తన దుర్మార్గాన్ని చాటి చెప్పుకుని తప్పితే. ఇప్పుడు ఎవరో ట్వీట్ చేశారు దుబాయ్లో ట్వీట్ ఎవడో ట్వీట్ చేస్తే అది కేటీఆర్కి ఏం సంబంధం? ఇవాళ ట్వీటింగ్లు అనేది దీంట్లో సోషల్ మీడియాలో ఎవడు పడితే వాడు, ఎవడు అడ్రస్ ఉండదు పాడు ఉండదు, ఎవడు పడితే వాడు ఇష్టం వచ్చని మాట్లాడుతున్నారు. దాన్ని కేటీఆర్గా అన్వయించడం ఏంటి? నువ్వు నీకు నిజంగా కేటీఆర్ మనుషులు అంటే తేల్చు, పట్టుకో, చూసుకో. అదేమంటే కేటీఆర్ ఇద్దరు మనుషులు దుబాయ్ పంపించేశాడు, ఇంకొకటి కూడా దుబాయ్ పంపిస్తున్నాడు. ఆ దుబాయ్ పంపించేస్తున్నాడని తెలుసుకున్న వాళ్ళు ఎవరో బయట పెట్టలేవారు. నువ్వు ఎవడు చేస్తూ ఉంటాడు, దానికి పెట్టడం అదొక దౌర్భాగ్యము. ఆలోచన ఏదో ఒకటి రాజకీయంగా ఏదో ఒకటి బురదలాలని ఇప్పుడు ఉన్న ఈ దీన్ని హైడ్రాని డైవర్ట్ చేయడానికి. హైడ్రాలో ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు కాంగ్రెస్ మీద. తిట్టకుండా తిడుతున్నారు. పొరపాటు చేసే మార్పు కోసం అంటే వీళ్ళకి ఓట్లు వేసాం, ఇదా మార్పు, మా కడుపులు తంతమా, మా కడుపులో కొడతారా వీళ్ళు, మేము కష్టార్జితంతో ఇల్లు కట్టుకుంటే వీళ్ళే పర్మిషన్లు ఇస్తారు, అప్పుడు లంచాలు తిండి ఇచ్చారు పర్మిషన్లు, ఇప్పుడు వీళ్ళే కూరుస్తారా, మా కడుపులు ఇన్నాళ్ళ మా కాల కట్టుకుని మేము ఉంటే మమ్మల్ని తడి పెట్టిస్తారు, వీళ్ళు నాశనం అయిపోతారు అని దుమ్మెత్తిపోస్తున్నారు. దీని నుంచి డైవర్ట్ చేయడానికి ఏదో ఒకటి చేయాలి కనుక ఈవిడ అందుకుందా ఆ నేపథ్యం. అంటే బేసిక్ ఏంటంటే ఆల్రెడీ ఏంటంటే ఈవిడ మీద ఇలాంటి ట్రోల్స్ చేసినందుకు గాను ఆయన మీద అలాంటి వ్యాఖ్యలు చేసిందని కూడా అని చెప్పింది కదా. హైడ్రా గురించి దీనికి సంబంధం ఏం లేదు. అది అలా ఎందుకు చెప్తారు? డైరెక్ట్గా హైడ్రాని డైవర్ట్ చేయడానికి, ప్రజల ఆగ్రహం నుంచి డైవర్ట్ చేసి వేరే టాపిక్. ఇప్పుడు 2 రోజులకి ఎవడన్నా హైడ్రా గురించి మాట్లాడారు, 2 రోజులు నుంచి ఈవిడ గురించి. అది కావాలి వాళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి. ఎందుకంటే ప్రజల ఆగ్రహంతో ఏ విషయం మీద ఉన్నారో దాన్ని చంద్రబాబు శిష్యుడు కదా రేవంత్ రెడ్డి, ఆ గురు శిష్యులు ఇదే స్కీమ్ వాళ్ళది. ఎంతసేపు ప్రజలను డైవర్ట్ చేస్తూ వాళ్ళ పాలన గురించి, వాళ్ళ విషయాల గురించి మాట్లాడుకుంటూ డైవర్ట్ ఆ నేపథ్యంలో భాగం ఇది. ఈ నేపథ్యంలో భాగంలో ఈవిడ ఆయన రేవంత్ రెడ్డి దగ్గర మంచి మార్కులు కొట్టడం కోసమని, చూడండి అందరూ మిమ్మల్ని తిడతాను, నేను డైవర్ట్ చేసేసి టాపిక్ అని గుడ్ బుక్స్లో ఎక్కడం కోసం చేసి దౌర్భాగ్యం. ఎందుకు అంత నీచమైన కార్యక్రమం అంటాను, దుర్మార్గం అని ఎందుకంటే, ఇప్పుడు నీకు వాళ్ళెవరో చేశారన్న అది కేటీఆర్ అని అసందర్భంగా అనవసరంగా ఆయన మీద పోవడం సరే, దానికి అక్కడితో ఆగావా? లేదు. అది కేటీఆర్ అన్నాడు అది అనవసరంగా ఇది చెయ్యొద్దు, అది మాకు సంబంధం లేదు అన్నాడు. అన్నాకైనా ఊరుకు కాకుండా ఇవాళ ఎందుకు ఈ టాపిక్ కూడా మాట్లాడింది ఏంటి? ఏ విషయం మీద దేన్ని మాట్లాడుతున్నావు నువ్వు? కేటీఆర్ గురించి మాట్లాడడం కోసం నాగార్జున క్యారెక్టర్ని, నాగార్జున కోడల్ని వెళ్ళమన్నాడు. ఏమి పిచ్చి, ఎంత కోపం వస్తుందంటే వీళ్ళ బతుకులు అయ్యేనా? వీళ్ళ బతుకులు అలాంటివి అనుకుంటా. వీళ్ళు ఇళ్ళలో ఆడాలని అలా పంపిస్తారనుకుంటా వీళ్ళ బతుకులు. అందుకని అలాంటి భాషలో అలాంటి మాటలు వస్తాయి. వీళ్ళు నాగార్జున పట్టుకుని అలాంటి మాట అంటావు నువ్వు. అది ఒక కుటుంబం, మీలాంటి కుటుంబం కాదు అది. మీలాగా ఎక్కడికక్కడ ఎంగళప్ప అని ఎప్పటికప్పుడు కండువాలు మార్చుకుంటాం, ఎప్పటికప్పుడు ఒకళ్ళ పక్క బలంగా ఉంటాం, ఇంకొకటి పక్క బలెల్లో మారటం మీలాగా కాదు. ఎప్పటికప్పుడు సిద్ధాంతాలు మారుతాయి, భాషలు మారుతాయి, వేషాలు మారుతాయి, మాటలు మారుతాయి, కండువాలు మారుతాయి, సిద్ధాంతాలు మీలాంటి దౌర్భాగ్యం కాదు. అక్కినేని ఫ్యామిలీ ఒక విధానంతో కట్టబడి గౌరవమైన ఫ్యామిలీగా బతుకుతున్నారు. మీకు మళ్ళీ వేరే సారా కాంట్రాక్ట్లు ఈ రకరకాలు లేవు. ఇది నార్మల్ గా ఏంటంటే ఆవిడ మీడియా ముందే బహిర్గతంగా డైరెక్ట్ ఒక ఫ్యామిలీని క్యారెక్టర్స్ అసైన్ చేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే అదే చెప్పొద్దు ఎంత దుర్మార్గము, ఎంత హేయమైందో చెప్తారా. నువ్వు మాట్లాడావు, ఏమని మాట్లాడావు? వాళ్ళిద్దరు విడిపోవటానికి కారణం కేటీఆర్. ఎవరు చెప్పాడు నీకు? వస్తారా? ఎవరు చెప్పాడు నీకు వాళ్ళిద్దరిని? చైతు వచ్చి చెప్పాడా, లేకపోతే సమంత వచ్చి చెప్పిందా? ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పారు చెప్పు. ఇక పలానా వాళ్ళు చెప్పారు అందుకని మాట్లాడుతున్నాను చెప్పు. నోటి దోల తీర్చుకోవడానికి ఏదో ఎదవాగుడు వాగడం తప్పితే, ఎదవ మాటలు మాట్లాడడం తప్పితే దోల ఎన్కన్వెన్షన్ కోల్చలేదు. ఎందుకు తెలిసి ఎందుకు కోల్చలేదు?
కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు కోర్టులో కేసు వేసాడు కూలుస్తూ ఉంటే, కోర్టులో వేస్తే స్టే ఇచ్చారు, అందుకని ఆగింది. ఆ స్టే క్లియర్ అయినాక అప్పుడు మిగతా చేయొచ్చు. ఒక స్టే ఉండగా మనం ఇంకోటి కులిస్తే మళ్ళీ వస్తుంది, మళ్ళీ కోర్టు నుంచి వస్తుంది, కనుక అక్కడ ఆగింది ప్రభుత్వం కోర్టులో స్టే కాబట్టి. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా, ఆ మాత్రం పరిజ్ఞానం లేకుండా ఆయన అందుకే కోల్చలేదు. పిచ్చి వాగులు, చిల్లర వాగులు, చిల్లర భాష, చిల్లర మనిషి అనిపించుకుంటుంది. ఒక మంత్రిగా మాట్లాడే మాటలైనది, ఆ హోదాకి తగిన మాటలైనా కంతిని మాటలు తప్పితే అది. ఇంకోటి కేటీఆర్ అట అందరికి డ్రగ్స్ అలవాటు చేశాడు. చూసావా నువ్వమ్మా? నువ్వు చూసావా? ఎప్పుడు చూసావు? ఆయన ఇంట్లో తొంగి చూసావా? ఆయన బెడ్రూమ్లోకి సీక్రెట్ కెమెరా పెట్టావా? లేదా తరచాటు తొంగి చూసావా? ఈ అలవాట్లు కూడా ఉన్నాయి నీకు? ఎవరిలోకి వెళ్ళిపోయి తొంగి చూడాలి, వాళ్ళు ఏం చేస్తారో చూడటానికి. ఏం అలవాటు చూసావు? నీ దగ్గర ఏ సాక్ష్యం ఉంది? నేను తొంగి చూసిన అలవాట్లు ఉన్నాయా, లేదా రహస్య కెమెరా తోడిపెట్టిన సాక్ష్యాలు ఉన్నాయి? ఏమున్నాయి చెప్పు. బుద్ధి లేకపోతే సరే, నోటికి వచ్చింది నోరా తాటిపట్టు అన్నట్టు నాలుగుకి నరం లేదు కనుక ఏదైనా మాట్లాడతావా? పైగా ఇంక హీరోయిన్లట ఈ దాడికి తట్టుకోలేక పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారట. మాట ఏ హీరోయిన్ దగ్గర వాపోయింది చెప్పు? ఏ హీరోయిన్ వాపోయిందో? ఏ హీరోయిన్ నువ్వు ఓదార్చావు చెప్పు? సిగ్గుమాలిన మాటల కన్నా నిజాలు ఉంటే చెప్పు, ఆధారాలు ఉంటే చెప్పు. మా హీరోయిన్లు ఎవరైనా సరే ఇలాంటి సమస్య వాళ్ళకి ఎదురు ఉంటే మా ఇండస్ట్రీలో మాకు చెప్పుకుంటారు, మా ప్రొడ్యూసర్ కౌన్సిల్లో చెప్పుకుంటారు, మా అసోసియేషన్లో చెప్పుకుంటారు, మా ఫిల్మ్ ఛాంబర్లో చెప్పుకుంటారు. మీ దగ్గరికి వచ్చి దౌర్భాగ్యంగా దేహి అన్నారు. ఎందుకంటే మీరు రాజకీయ నాయకులు, మీరు దౌర్భాగ్యులు. ఇవాళ తిడతారు, రేపు పొద్దున్న ఎలక్షన్ వస్తే బెగ్గింగ్ బోల్తో చందా కావాలని మీరు వస్తారు. మేము కాదు, మేము మీ దగ్గరికి రాం. మాకు వంట ఆర్గనైజేషన్, మా సమస్యలు మేము తీర్చుకుంటాం. మీకు మళ్ళీ మీ సహాయం కోరి ఏనాడు ఏ సినిమా కూడా మీ సహాయం కోరడు. ప్రభుత్వ పరంగా మాకు రావాల్సిన ట్యాక్సులు వాటి గురించి మాట్లాడతాం చెప్తే మీకు దేహి అని మీ సహకారం ఏనాడు అడగం. మీరు అడుగుతారు. మీరు ఇవాళ తిడతారు, రేపు పొద్దున బెగ్గింగ్ బోల్తోటి ఎలక్షన్ చందా ఇవ్వండి అని అడుగుతారు. మీరు రాజకీయ నాయకులకు అలవాటు అది, మాకు కాదు. మమ్మల్ని మాట్లాడేంత అర్హత, యోగ్యత మీకు ఎక్కడిది? మీ బతుకులేంటి? మీ బతుకులు ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు రంగులు మార్చే బతుకులు, ఊసరు వెళ్ళే బతుకులు మీరు మమ్మల్ని గురించి మాట్లాడతారా? మా ఇండస్ట్రీ గురించి, మా అక్కినేని ఫ్యామిలీ గురించి ఏమి, అక్కినేని ఫ్యామిలీ గురించి ఏం తెలుసు? ఆ ఫ్యామిలీ ముందు మీ తాహత్ ఎంత, మీ స్థాయి ఎంత? ఆ ఫ్యామిలీ ముందు పిచ్చి పిచ్చి వాగులు, నోటికి వచ్చారు వాగులు వాగడం. ఆవిడ మీద, నీ మీద కొండా సూర్యకి మీద నాకు గౌరవం ఉంది, లేకపోతే ఇంకా పరుషంగా మాట్లాడదు. ఎందుకు గౌరవం అంటే, మా నాన్నగారు తిరుపతిలేని మహారాజు గారు, మా తండ్రి గారు గతంలో ఆయన బతికొండగా మాట్లాడినప్పుడు అనేక సందర్భాల్లో, రాజకీయ చర్చలు మా ఇంట్లో జరిగినప్పుడు అనేక సందర్భాల్లో ఆయన ఈ కొండా సురేఖ, సీతక్క, ఆవిడ ఇంకో ఆవిడ గురించి, ముగ్గురు గురించి చెప్తూ ఉండేవారు. వీళ్ళు లేడీ డాన్స్ లాగా గట్టిగా మాట్లాడతారు, చాలా బలంగా మాట్లాడతారు, ఇలాంటి ఆడవాళ్ళు రాజకీయాల్లో ఉండాలి. ఆయన మిమ్మల్ని గురించి ప్రశంసంగా మాట్లాడేవారు. అందువల్ల గీతారెడ్డి గారు మిమ్మల్ని గురించి మాట్లాడారు. అందుకని గీతారెడ్డి, స్వరతక్క, సురేఖ మిమ్మల్ని గురించి మాట్లాడేవారు. కానీ మాకు మీ మీద, మీలాంటి వాళ్ళ మీద గౌరవం. మా నాన్నగారు అన్నారు కనుక, మీ నాన్నగారు మన గురించి మంచిగా మాట్లాడారు కనుక ఆ గౌరవాన్ని కూడా మంట కలుపుకుంటున్నాను. అదే సీతక్క చూడండి, సీతక్క పదవిలోకి వచ్చింది. ఏమన్నా ఎంత పద్ధతిగా వెళ్తుంది ఆవిడ, రోజు రోజుకి ఆవిడ ఎంత గౌరవం పెంచుకుంటుంది. నువ్వు పదవిలో కూర్చొని గౌరవాన్ని, ఉన్న గౌరవాన్ని దిగదార్చుకుంటున్నావు, పదవికి కళంకంగా తయారవుతున్నావు. ఏం మాటలు మనిషి సజావుగా మాట్లాడాలి. ఒక మంత్రి అంటే నిర్దుష్టమైన ఆధారాలు, ఇదిగో దీస్ ఆర్ ది ఎవిడెన్స్, ఈ ఆధారాలు పెట్టుకుని నేను మాట్లాడతాను, సంషేర్గా మాట్లాడాలి. అంతేగాని సొల్లు వాగుళ్ళు, ఈ గాలి వాగుళ్ళు, ఎవడో సోషల్ మీడియాలో చేసే సన్నాసి వాగులు పట్టుకుని మాట్లాడకూడదు. సరే, ఇంకోటి ఏంటంటే బేసిక్గా దీని మీద అంటే ప్రతి ఒక్కరూ, నాగార్జున గారు కానీ, అక్కడ సమంత గారు కానీ ట్విట్టర్లో, అంటే ట్వీట్ చేశారు, ట్విట్టర్లోనే స్పందిస్తున్నారు. నాగార్జున గారు ఇన్ కేస్ ఆయన వస్తే డెఫినెట్గా ఇండస్ట్రీ మొత్తం వస్తుంది. ఎందుకనంటే దీని మీద ప్రెస్ మీట్ పెట్టి ఎలాంటి ఖండించే పెంట మీద రాయేయటం నాగార్జునకి ఇష్టం లేదు. ఒక మాట, వీళ్ళు వాళ్ళతోటి మనం సమానం అవటమే ఇష్టం లేదు నాగార్జునకి. వీళ్ళంతా కెమలియాన్లు, రోజుకు రంగు మార్చే ఊసరు వీళ్ళు. ఈ రాజకీయ నాయకులు వీళ్ళు మాట్లాడే మాటలకి మనం సమాధానించి వాళ్ళతో సమానంగా మనం కూర్చుంటే ఏదో వాగారు, క్షమాపణ చెప్పమని చెప్పేసి అంతే వదిలేస్తాడు నాగార్జున. అంతే చెప్తే ఈ పెంట మీద రాయేస్తే మన మీద చిరుగుతుంది. అది పెంట అని తెలుసు, ఈ రాజకీయ కుంపటి అని తెలుసు. అందుకని నాగార్జున ఈ పెంట మీదకి రాయేయడు. తన వ్యక్తి, అది కూడా అనేవాడు కాదు, వ్యక్తిగతంగా హీనమైన ఇది చెప్పింది కనుక అందుకని
తన వ్యక్తిగత ఇమేజ్ కోసం మాట్లాడాడు. లేకపోతే అది కూడా పట్టించుకోవడం చే వాళ్ళ వాగుళ్ళ గురించి విలువ లేని మనుషులబ్బా వీళ్ళు విలువ సమాజంలో వీళ్ళకి ఏదో రాజకీయంగా ఎవరికో తొత్తులుగానో ఎవరికో కాళ్ళు పట్టుకుని జోళ్ళు పట్టుకునే పదవుల్లోకి వచ్చి తిరిగే బాబులు వీళ్ళ బతుకులు వీళ్ళ కల్చర్ ఎంత వీళ్ళ సంస్కారం ఎంత. అందుకని వీళ్ళ గురించి పట్టించుకుంటాం, వీళ్ళ గురించి జవాబు ఇవ్వటం, వీళ్ళని మనతో సమానంగా చేసుకుంటాం తప్పు. వీళ్ళు అల్పులు, ఈ రాజకీయాల్లో ఇలా మాట్లాడే వాళ్ళు అల్పులు. ఈ అల్పులతోటి మనం దూరంగా ఉండవు. తమిళ్ సామెత ఉంది, దుష్టులకు దూరం అయ్యారని. దుష్టులకు దూరంగా ఉండమని. వీళ్ళు దుష్టులు, దుర్మార్గులు, దుర్నీతిపరులు, దగాకోరు మనుషులు, దళారి మనుషులు వీళ్ళు. వీళ్ళకి మనం స్పందించడం తప్పు అనుకుంటాడు ఎప్పుడు కూడా. అందుకని ఇప్పుడు ప్రెస్ మీట్ చెప్పేసాడు, అమ్మాయి చేసి వదిలేండి. ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ వాళ్ళ మీద మనం మాట్లాడి ఇది ఒక పెద్ద ఈ నాట్ ఇంట్రెస్ట్. ఇది చిల్లర, ఏదైనా మంచి విషయం అయితే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడదు. ఇది ఒక చిల్లర మాటలు, చిల్లర భాష, చిల్లర అపవాదు. దానికి ఏంటి స్పందించి చిల్లరాళ్ళకి స్పందిస్తే మనం చిల్లరాళ్ళు అవుతాం. సార్ ఇంకోటి ఏంటంటే ఆవిడ నిన్న అంటే ఏంటంటే కేటీఆర్ గారు నన్ను అన్నాడు కాబట్టి, అవమానపరిచాడు కాబట్టి నీ భావోద్వేగానికి ఇలాంటి మాటలు మాట్లాడినా సారీ చెప్తున్నాను కూడా మాటలు వెనక్కి తీసుకున్నాడు. ఏమన్నాడు నీకు భావోద్వేగం? నాకు భావోద్వేగం. ఇప్పుడు కేటీఆర్ అన్నావు, కేసీఆర్ సారీ కూడా చెప్పింది. నాకు ఉన్నాయి భావోద్వేగం, చాలా కోపం ఉందమ్మా. కేటీఆర్ ఇలా అన్నావని, నాగార్జున ఇలా అన్నావని, కేసీఆర్ని వాడు సన్నాసి అన్నాడని నాకు చాలా బాధగా ఉంది. నేను తిట్లా, ఇష్టం వచ్చిన నోటికి వచ్చి తిట్టినా. నీ కొడుకు నీ ముగ్గురు గురించి నిన్ను గురించి ఇలా చెప్పనా? నువ్వు అక్కడికి పంపించావు, నువ్వు మీ ఆయన ఇక్కడ వీళ్ళతో దిగే చెప్పనా? నాకు కోపం వచ్చింది అన్న. బుద్ధి ఉండాలి. కోపం వస్తే నోటికి వచ్చింది మాట్లాడతావా? నోటికి వచ్చింది నిందలేస్తావా? మాకు కోపం వస్తాయి, మేము మాట్లాడుతాం, చాలా మాట్లాడుతాం మిమ్మల్ని గురించి. తల ఎక్కడ పెట్టుకుంటారు మేము మాట్లాడితే? మేము మీ బతుకుల గురించి మేము మాట్లాడితే మీ తల ఎక్కడ పెట్టుకుంటారు? మాకు ఆగ్రహాలు వస్తాయి, కానీ మాకు సంస్కారం అడ్డొస్తుంది కనుక మీలాగా చిల్లరతరంగా మాట్లాడడం. అది సారీ చెప్పావు కనుక ఊరుకున్నాడు. కానీ రేవంత్ రెడ్డి ఈయన సారీ చెప్పాడని ఈయన ఊరుకోవచ్చు, కానీ కేటీఆర్ ఊరుకోకూడదు. ఎందుకంటే కేటీఆర్ మీద అబాండాలు, ఒక ఆడపిల్లల మీద ఆడపిల్లల్ని అడ్డు పెట్టుకుని నిన్ను మాట్లాడితే ఆడపిల్లల మీద ఇలా మాట్లాడతారా, నేను బీఎస్సీ మహిళని కంట నీరు పెట్టుకుని డ్రామా చేసేవే. మరి సమంత ఆడపిల్ల కాదు, ఆడపిల్ల జీవితాన్ని గురించి నువ్వు ఎలుపెట్టి కారదళ్ళ అమ్మాయి ఏదో అయిపోయింది, లవ్ చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, విడిపోయారు, ఎవరి బతుకులు వాళ్ళు చూసుకుంటారు. నువ్వెవతో ఈ మధ్యలో దూరి ఈ మాటలు మాట్లాడటానికి? వాళ్ళ బతుకుల్లో మళ్ళీ మంట రాజేస్తావు ఎందుకు? నువ్వు ఎందుకు చేస్తున్నావు అని? నీకేమో అర్హత ఉంది, యోగ్యత ఉంది ఈ విషయం మాట్లాడారు. చిల్లర బుద్ధి కనుక మాట్లాడుతున్నావు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే సంస్కారం హీనమైంది కనుక మాట్లాడుతుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా కానీ అంటే ఇండస్ట్రీ కూడా పెద్ద ఎత్తున పెద్దగా స్పందించదు, ఇన్ కేసు ఇండైరెక్ట్ గా అంటే మాత్రం స్పందించదు. బట్ ఇక్కడ ఇండస్ట్రీ మొత్తం వచ్చి జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, అటు సమంత ఆవిడ వ్యక్తిగత, ప్రతి ఒక్కరు అందరూ కూడా స్పందించారు. వ్యక్తిగతమైన దోషాలు ఇది. మామూలుగా అయితే హే అవుతాను పట్టించుకో. ఇది క్యారెక్టర్ ఆఫ్ నాగార్జున భంగపరిచే మాట. తన కోడల్ని పంపించాడు అని ఎంత హీనమైన మాట ఆడది మాట్లాడుతుంది. ఆ మాట అంటే తన జీవితంలో అలాంటి అనుభవాలు ఉన్నాయేమో తన కుటుంబంలో. మరి లేకపోతే ఈ మాటలు ఎందుకు వస్తాయి? ఎంత చిల్లర మాటది. నాగార్జున పట్టుకుని నాగార్జున కోడల్ని ఎలా ఏం మనుషులో అన్నం తింటున్నారా? మాట్లాడేటప్పుడు కడుపుకు అన్నం తింటున్నాం మనం, అదే మాట్లాడు. అందుకని స్పందించింది ఇండస్ట్రీ మొత్తం. ఇలా వ్యక్తిగతంగా ఇంత హీనమైన ఆరోపణలు చేస్తారా అని. మీకన్నా గౌరవమైన కుటుంబాలు అమ్మాయి. మీ కుటుంబాల కన్నా రాజకీయాల్లోకి వచ్చి మీరు నలుగురు తెలిసే. మేము స్వతహాగా మేము రాజకీయాల్లో లేకపోయినా మా కుటుంబాలకి సమాజంలో గౌరవం ఉంది. ఒక గౌరవ స్థాయిలో బతుకుతున్నాం మేము. మమ్మల్ని గురించి మాట్లాడే యోగ్యత, అర్హత మీకెక్కడిది అసలు? మీ రాజకీయాలకు ఎక్కడున్నాయని? మీరు చిల్లర రాజకీయాలు, బురద రాజకీయాలు. మీరు బురదలో కొట్టుకుమిట్టాడే పురుగులు. మీరు మమ్మల్ని గురించి మాట్లాడతారా? సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ బేసిక్గా ఇప్పుడు ఆయన నాగార్జున గారు ప్రెస్ మీట్ పెట్టలేదు అని అన్నారు, ఓన్లీ ట్వీట్ల ద్వారానే ట్వీట్లలో వేసింది. ఇన్ కేసు వేరే వాళ్ళకి కూడా అలసే ఛాన్సెస్ ఉంటాయి కదా, అంటే స్పందించకపోతే ఏంటంటే ప్రతి ఒక్క ట్విట్టర్ ఇప్పుడున్న జనరేషన్స్ లో ఓన్లీ ట్విట్టర్ లోనే. ఉద్దేశం స్పందించడం అంటే ప్రెస్ మీట్ పెట్టి హడావిడి చేయాలా? ఎందుకు చేయాలని? మీకోసం చేయాలా? మీకోసం, మీకు ఫీడింగ్ కోసం చేయాలా? ఎందుకు? అవసరం లేదు. చెప్పారు, అందరూ క్షమాపణ చెప్పింది, దరిద్రాన్ని వదిలేసాడు అంతే. దీన్ని నెత్తిని వేసుకుని పెంటను నెత్తి మీద వేసుకుని కడుక్కుంటూ కూర్చోవాలి మేము. మాకేం కర్మ, మా పనులు మాకు చాలా ఉన్నాయి, మా ప్రొఫెషన్, మా జీవితాలు మాకు చాలా ఉన్నాయి. మాకు అనేక మీ బురద రాజకీయాల్లోకి మేము కాలు పెట్టి మీ వేసే పెంటను మొహానికి పూసుకుని మీకు ఆ కర్మ మీకు తప్పదు. మీ బతుకంతే. మీ బతుకులు మురుగు గుంటలో పురుగులు లాంటి బతుకులు మీ రాజకీయాల్లో. కనుక మీరు అలా బతుకుతారు, అలా మాట్లాడతారు.
మాకు అవసరం లేదు కనుక మా సందర్భం వచ్చి అవసరమైనప్పుడు మాట్లాడతాం, అవసరమైనది నిజంగా అవసరమైనప్పుడు మాట్లాడతాం. మన నాగార్జున ఇల్లు కూల్చారు, మాట్లాడలేదు మేము, అవును అవును. ఎందుకు మాట్లాడలా? అక్కడ గవర్నమెంట్కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి మీ ఉన్న పోరాటం అది వ్యక్తిగతం కాదు కనుక ఎస్ గవర్నమెంట్ ఏం చేస్తూ కోర్టులో తెలుసుకుంటాడు దాని గురించి మనం మాట్లాడాల్సి స్పందించాల్సిన అవసరం లేదు. ఎవరు స్పందించలేదు దాని ఎవరు పట్ల. స్పందించారు? అవును, ఎందుకు స్పందించంటే మాకు విచక్షణ ఉంది, మీలాగా కాదు, మాకు విచక్షణ ఉంది. అది ప్రభుత్వ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి కట్టుబడి ఉందా లేదా అనేది సమస్య. ఆ సమస్య మనం తేల్చేది కాదు, అది నాగార్జున అని మనం మాట్లాడకూడదు. అది తప్పుంటే నాగార్జున అనుభవిస్తారు, లేకపోతే వాళ్ళు కౌంటర్ కోర్టులో గెలిచి వాళ్ళు పనిష్మెంట్, వాళ్ళు పెనాల్టీ కడతారు. అది కోర్టులో తెలుసుకోవాల్సిన విషయం, చట్టానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సంబంధించిన విషయం కనుక మేము మాట్లాడడం. ఇక్కడ నువ్వు వ్యక్తిగతంగా అనబట్టి మాట్లాడదు, లేకపోతే ఇది కూడా దరిద్రం వాళ్ళకి పట్టించుకోవాలనుకునేవాడు. కానీ వ్యక్తిగతంగా చులకన చేసి ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బకొట్టే మాట, కోడల్ని పంపించాడు అది చాలా హేయమైన జిగుత్సాకరమైన టేస్ట్లెస్ కమెంట్ అది. ఆ అమ్మాయికి ఏ బుద్ధి ఉందో, కడుపు ఏం తింటుందో, మరి ఇలాంటి మాట ఎలా అనగలిగిందో ఒక ఆడకూతురు. ఇంకోటి ఏంటంటే సమంత గారు కూడా దీని మీద రియాక్ట్ అయ్యారనమాట. అంటే నాకు నా విడాకులకు పూర్తిగా ఇప్పుడు చెప్పడం కాదమ్మా, ఇప్పుడు చెప్పడం కాదు, ఈవిడందరినీ ఇంతకు ముందు కూడా అనేక సార్లు మేము ఇద్దరం మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి విడిపోయాము అని 100 మాటలు చెప్పింది. దాన్ని నీకు బుద్ధి లేకపోతే, నీకేదో అవసరం కనుక ఇప్పుడు ఏదో తీసుకొచ్చి ఏదో మాట్లాడితే, కానీ సమంతని నాగార్జున గురించి మాట్లాడితే మన పేరు పైకి వస్తుంది. లేకపోతే మనం ఎవడో పట్టించుకోవట్లేదు, అధపాతాలను వెళ్ళిపోయాం, రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేదు, క్యాబినెట్లో మనకు విలువ లేదు, సీతకు ఉన్న మర్యాద మనకు రావట్లేదు ప్రజల్లో కనుక ఎట్లా కొట్టా మన ప్రజల్లో మన పేరు నలగాలి కనుక ఎలాగైతే ఏదో రకంగా వెళ్తే ఇక్కడ బురద వెళ్ళామంటే ఆటోమేటిక్గా ఇటు వస్తుంది. ఇది ఆ తాపత్రయము మసకబారిపోతున్న తన ఇమేజ్కి, మసకబారిపోతున్న తన స్థాయికి ఏదో అప్లిఫ్ట్ చేసుకుందామని ఈ తాపత్రయం, అంతకన్నా ఇంకోటి కాదు. ఫైనల్గా ఈ వ్యాఖ్యల మీద, కొండా సురేఖ గారి వ్యాఖ్యల మీద మీరేం చెప్తారు సార్? కొండా సురేఖ అమ్మ, నీ మీద నాకు గౌరవం ఉంది, ఇవాళ ఆ గౌరవం పటాపంచలైపోయింది. నీ మీద గౌరవం కూడా ఎందుకంటే నాకు నీకు పర్సనల్గా ముఖపరిచయం అయితే కానీ మిగతా పరిచయాలు ఎక్కువ లేవు కనుక మా నాన్నగారు చెప్పిన మాట మీద నేను గౌరవించేవాడిని ఈనాళ్ళు. మా నాన్నగారు మేము నిన్ను, శ్వేతక్కని, ఆవిడ గీతారెడ్డి గారిని, ముగ్గురిని గట్టిగా చెప్పేవారు. మన ముగ్గురు మంచి ఏ పార్టీలో ఉన్న వీళ్ళు ఆడ లీడర్సు, కరెక్ట్గా ఇలా బాగా మాట్లాడతారు, గట్టిగా మాట్లాడతారు అని చెప్పి మిమ్మల్ని కొంచెం ప్రశంసించే విధంగా మాట్లాడేవాడు. ఎప్పుడు ఈ సందర్భం వచ్చారు మిమ్మల్ని ఎప్పుడు ప్రశంసగానే మాట్లాడేవాడు. కానీ అందువల్ల నాకు మా నాన్నగారు మిమ్మల్ని ప్రశ్నించి, మా నాన్నంతట ఆయన మిమ్మల్ని ప్రశ్నించాడు కనుక మీ మీద నాకు విలువ, ఆ విలువ మీద ఉన్నా. ఇవాళ ఆవిడేమో సీతకేమో మా నాన్నగారు అన్నట్టే ఆవిడ స్థాయి నిలబెట్టుకుంటూ పోతుంది, నువ్వు మాత్రం దిగజారిపోయావమ్మా. ఆవిడ సరే గీతారెడ్డి గారు పాపం రిటైర్ అయ్యారు రాజకీయాల నుంచి, నువ్వేమో ఉన్నావు కానీ నీ స్థాయి నీకు వాళ్ళందరి దృష్టిలో ఉన్న నీ విలువను పోగొట్టుకున్నావు, కోల్పోయావు, భూస్థాపితం అయిపోతుంది నీ క్యారెక్టర్ కానీ నీ మాటలు కానీ. చాలా చిల్లరతనంగా, అసహ్యంగా, జిగుత్సాకరంగా, చేదరించుకునే పరిస్థితిలో కొట్టే విధంలో ఉన్నాయేమో నీ మాటలు. ఇప్పటికైనా నువ్వు ఒక మంత్రివి, గతంలో మాట్లాడినప్పుడు నువ్వు మంత్రివి అదేదో మాట్లాడో చెల్లుబాటు అయిపోయింది, ఇప్పుడు ఒక మంత్రివమ్మా, 5 కోట్ల తెలంగాణ ప్రజలకు ప్రతినిధి నువ్వు, అది మనసులో పెట్టుకో. నువ్వు గౌరవంగా మాట్లాడటం నేర్చుకో, గౌరవంగా కమెంట్ చేయటం నేర్చుకో, విమర్శలు చెయ్యి, దమ్ముంటే నిజాలతోటి సాక్ష్యాలతోటి చెయ్యి. ఇలాంటి చౌకబారు కమెంట్లు, ఇలాంటి చౌకబారు అసహ్యమైన జిగుసగారు కమెంట్లు చేయొద్దు. నీ పరువు నువ్వు మంట కలుపుకోవద్దు, నీకున్న విలువని దిగదార్చుకోవద్దు.